హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేక్ వండర్స్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 22nd క్వశ్చన్ ఫ్రెండ్స్. వివేక్ కెన్ కంప్లీట్ ఏ డెఫినెట్ వర్క్ ఇన్ 14 days. విశాల్ ఈజ్ 75% మోర్ ఎఫిషియెంట్ దెన్ వివేక్. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ విశాల్ కంప్లీట్ దిస్ వర్క్ అలోన్? చూడండి ఫ్రెండ్స్, వివేక్ వచ్చేసి 14 days చేయగలడు. విశాల్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 75% మోర్ ఎఫిషియెంట్ దెన్ వివేక్. In how many days can complete this work alone? ఎవరు? విశాల్. ఓకేనా? చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, చూడండి 75% అంటే ఫ్రాక్షన్ రూపంలో వచ్చేసి 3/4. ఓకేనా? మోర్ అన్నారు కాబట్టి ప్లస్ 3 + 4 7/4. అదే 75% మోర్ కాకుండా లెస్ అని ఉంటే మైనస్ చేయాలి. ఓకేనా? మోర్ అన్నారు కాబట్టి ప్లస్ చేస్తున్నాము. ఈ 7 పార్ట్ వచ్చేసి ఎవరిది? ఇక్కడ మోర్ ఎవరిదో వాళ్ళది. ఓకేనా? విశాల్ 75% మోర్. ఇది విశాల్ ఒక పార్ట్. కింది వచ్చేసి ఎవరిది? వివేక్ ఒక పార్ట్. ఓకేనా? వివేక్. ఓకేనా? ఇప్పుడు వివేక్ కెన్ కంప్లీట్ డెఫినెట్ వర్క్ 14 days. మనకు టోటల్ వర్క్ కావాలంటే ఎఫిషియన్సీ ఇంటూ డేస్. ఓకేనా? ఇప్పుడు మనకు టోటల్ వర్క్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత? ఎవరిది? ఇప్పుడు మనకు డేస్ ఉంది, ఇక్కడ డేస్ వివేక్ ఇచ్చారు కాబట్టి వివేక్ ఒక డేస్ ఇక్కడ రాసుకుందాము. మళ్ళీ ఎఫిషియన్సీ వివేక్ 4. ఓకేనా? 4 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఎంత? 56. ఓకేనా? ఇది వచ్చి మనకు టోటల్ వర్క్ అంటే యూనిట్. ఓకేనా? మనము టైమ్ అండ్ వర్క్ ఇదే టాపిక్ లో మనము ఫస్ట్ నుంచి 10th క్వశ్చన్ వరకు చేసాం కదా. ఇది ఇట్లా మనము ఎల్సిఎం తీసుకున్నాము చూడు, అలాగే ఇక్కడ మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నది, ఇన్ హౌ మెనీ డేస్ నాకు టోటల్ వర్క్ యూనిట్ అయితే వచ్చేసింది. ఓకేనా? ఇన్ హౌ మెనీ డేస్ కెన్ విశాల్ కంప్లీట్ దిస్ వర్క్ ఎలా? విశాల్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 7. ఓకే, 56 వచ్చేసి టోటల్ వర్క్. ఇక్కడ ఏమైనా అడుగుతున్నారు? హౌ మెనీ డేస్, ఒక డేస్ అడుగుతున్నారు. మనకు డేస్ కావాలంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఎంత? ఎవరిది? విశాల్ వచ్చేసి 4. ఓకేనా? ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి. ఓకేనా? 4 ones are 4, రిమైనింగ్ 1, 4 4s are 16. ఆన్సర్ వచ్చేసి 14 days పడుతుంది. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 14. నెక్స్ట్ క్వశ్చన్. A is 30% more efficient than B, and A can alone do a work in 23 days. The number of days in which A and B working together can finish the job in how many days? Okay, చూడండి, A is 30% more efficient than B. ఓకేనా? 30% మనం ఫ్రాక్షన్ రూపంలో వెళ్ళాలంటే 3/10. మోర్ అన్నారు కాబట్టి ప్లేస్ చేయాలి. అప్పుడు వచ్చేసి 13/10. ఎవరిది మోర్ ఎఫిషియన్సీ? ఏ 30% మోర్. ఇది ఏ పార్ట్. ఓకేనా? కింది వచ్చేసి బి, డినామినేటర్ లో ఉన్నది వచ్చేసి బి యొక్క పార్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి నెక్స్ట్, ఏ కెన్ అలాన్ డూ వర్క్ ఇన్ 23 days. ఓకే, ఏ మనకు టోటల్ వర్క్ కావాలంటే డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇక్కడ డేస్ ఎవరిది ఇచ్చారు? ఏ ఇచ్చారు. ఏ డేస్ తీసుకున్నప్పుడు మనం ఏ యొక్క ఎఫిషియన్సీ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఎఫిషియన్సీ ఇంటూ డేస్ ఎంత? 23 days. ఓకేనా? ఎఫిషియన్సీ ఎంత? ఇది ఎవరిది? ఏది కాబట్టి ఏది వచ్చేసి 13. ఓకేనా? 13. ఇది వచ్చేసి మల్టిప్లై చేసి టోటల్ వర్క్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా? టోటల్ వర్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయకుండా అట్లనే రాసుకుంటున్నాను. 13 × 23 ఇది వచ్చి మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. ఓకేనా? టోటల్ వర్క్. అండ్ ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారు?
The number of days in which A and B working together can finish the job in how many days? A and B ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారు. ఓకేనా, ఇన్ని రోజులు డేస్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫిషియన్సీ ఇద్దరిది కాబట్టి ఇద్దరిది వచ్చేసి 23. ఓకేనా, 23 ఇది కూడా 23 క్యాన్సల్. ఓకేనా, నెక్స్ట్ 13 వచ్చేసి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. A can do a piece of work in 70 days and B is 40% more efficient than A. Then the number of days taken by B to do the same work is. Okay, na? A can do a piece of work in 70 days and B is 40% more efficient than E. 40% మన ఫ్రాక్షన్ రూపంలో వచ్చేసి 2/5 గా రాస్తాం. మోర్ వచ్చేసి ఎవరిది B. ఓకే, ఇది ప్లస్ మోర్ అన్నారు కాబట్టి 7/5. ఎక్కువ మోర్ అన్నాడు కాబట్టి మోర్ వచ్చేసి బి, ఇది బి యొక్క పార్ట్, ఇది వచ్చేసి ఏ యొక్క పార్ట్. ఓకేనా, ఏ యొక్క పార్ట్. ఇప్పుడు ఏమన్నారు, ఎవరి యొక్క డేస్ ఇచ్చారు, ఏ కెన్ డూ పిసా వర్క్ 70 days. ఓకే, టోటల్ వర్క్ మనకు కావాలంటే డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. డేస్ ఎంత 70 days. ఎఫిషియన్సీ ఎంత, ఇది ఎవరిది ఏది కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ మాత్రమే తీసుకోవాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 5. టోటల్ వర్క్ వచ్చేసి 350. ఓకేనా, 350. క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారు, ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై బి టు డూ ద సేమ్ వర్క్. బి ఎన్ని రోజులు తీసుకుంటాడు టోటల్ చేయడానికి అని అడుగుతున్నారు. ఓకేనా, బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి ఎంత 7. ఓకేనా, 7. సో డేస్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఓకేనా, 7 5s are 35, 0కు 0 యాడ్ చేస్తుంది, ఆన్సర్ వచ్చేసి 50. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. A can do a certain work in 12 days. B is 60% more efficient than A. How many days will B and A together take to do the same job? Question mark. Okay, na? Okay, students. A can do a certain work in 12 days. B is 60% more. Okay, na? 60% fraction రూపంలో ఎంత వస్తుంది, ఎలా రాయాలి? 3/5, 1/5%, 1 అంటే 20, 23 are 60. ఓకే, 3/5. ఇది మోర్ అన్నాడు కాబట్టి మనం ప్లస్ చేయాలి. ఎంత 8/5. ఓకేనా, 8/5. ఎవరి మోర్ ఎవరికి బి 60. ఎవరి యొక్క ఎఫిషియన్సీ మోడ్, బి యొక్క ఎఫిషియన్సీ మోడ్. ఇది బి పార్ట్, ఇది ఏ పార్ట్. ఓకేనా, ఎవరి యొక్క డేస్ ఇచ్చారు, ఏ యొక్క డేస్ ఇచ్చారు. ఓకేనా, డే మనకు టోటల్ వర్క్ కావాలంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఏ యొక్క డేస్ ఇచ్చింది కాబట్టి 12 days. ఓకేనా, ఎఫిషియన్సీ ఏదే తీసుకోవాలి 5. ఓకేనా, టోటల్ వర్క్ ఎంత 12 5s are 60. ఓకేనా, 60 క్వశ్చన్ ఏమైనా అడుగుతాం, హౌ మెనీ డేస్ బి అండ్ ఏ టుగెదర్. ఓకేనా, ఇది ఇద్దరు కలిసి చేస్తే ఈ రోజుల్లో కంప్లీట్ అవుతుందని అడుగుతున్నాను. ఇద్దరి యొక్క పార్ట్ ఎంత, టోటల్ పార్ట్ 8 + 5 13. 13. 60/13. 60/13. 60/13. 13 తోటి డివైడ్ చేస్తే ఎంతలో పోతుంది 60. ఓకే, 13 3s are 13, 13 4s are 52, 13 4s are 52. రిమైనింగ్ వచ్చేసి 8. అంతే కదా, ఓకే, రిమైనింగ్ వచ్చేసి 8. ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 0 వస్తుంది. ఇంకా మళ్ళీ చేద్దాము. ఓకే, ఇది ఎంతలో డివైడ్ అవుతుంది 8. 13 6 are ఎంత 78. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 4.6. నెక్స్ట్ క్వశ్చన్. Babu and Asha can do a job together in 7 days. Asha is 1/3/4 times as efficient as Babu. The same job can be done by Asha alone in question mark. Okay na, Babu and Asha can do a job together in 7 days. Okay na, Asha is 3/4 times as efficient as Babu. Asha యొక్క ఇది వరకు మన క్వశ్చన్ లో పర్సంటేజ్ రూపంలో ఇచ్చారు కదా, ఇక్కడ ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చారు. ఓకేనా, 1/3/4 అంటే
4 దీన్ని మల్టిప్లై చేయాలి, ఇదేమో ప్లస్ చేయాలి ఓకేనా. 4 1s are 4 ప్లస్ ఇక్కడ 3 ప్లస్ 3 చేస్తే 7 ఓకేనా. 7/4 ఓకేనా. 7/4 7/4 7/4 ఓకేనా. ఈ 7 పార్ట్ వచ్చేసి దేని యొక్క పార్ట్ ఓకేనా. ఆశ ఇస్ 1/3 టైమ్స్ యాజ్ ఎఫిషియన్సీ యాజ్ బాబు ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఆశ యొక్క వాల్యూ 7 అవుతుంది ఓకేనా. అండ్ జస్ట్ వెయిట్, ఆశ ఇస్ 3/4 టైమ్స్ యాజ్ ఎఫిషియన్సీ యాజ్ బాబు ఓకేనా. ఆశ యొక్క వాల్యూ వచ్చేసి 4 అవుతుంది, బాబు యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 7 అవుతుంది ఓకేనా. ఇది బాబు ఎఫిషియన్సీ ఓకేనా. చూడండి ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా అడుగుతుంది, ద సేమ్ జాబ్ కెన్ బి డన్ బై ఆశ అలానే. మనకు ఇప్పుడు జాబ్ డన్ ఎలా, సేమ్ జాబ్ కెన్ బి డన్ బై ఆశ అలానే ఎన్ని రోజుల్లో ఆశ కంప్లీట్ చేస్తుందని అడుగుతాం. మనం ఇప్పుడు ఆశ యొక్క డేస్ రావాలంటే మనకు టోటల్ వర్క్ రావాలి కదా. టోటల్ వర్క్ రావాలంటే ఎఫిషియన్సీ ఇంటూ డేస్. ఇక్కడ బాబు అండ్ ఆశ కెన్ డూ జాబ్ టుగెదర్ ఇన్ 7 days. ఇక్కడ డేస్ ఇద్దరి యొక్క డేస్ ఇచ్చారు, అయితే ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి మనం. 7 ఇంటూ ఓకేనా. ఇక్కడ 7 ఇంటూ 7 మల్టిప్లై చేసి ఇది డేస్ కదా, ఇది డేస్ కాబట్టి డేస్ ప్లేస్లో రాద్దాం ఓకేనా. డేస్ ప్లేస్లో రాద్దాం. 7 మల్టిప్లై మళ్ళీ ఎఫిషియన్సీ వచ్చేసి 7 + 4 11 ఓకేనా. ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఇది ఓకేనా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది సార్, టోటల్ యూనిట్ వస్తుంది. టోటల్ 77 టోటల్ యూనిట్ వచ్చేసింది. టోటల్ వర్క్ అన్నా కూడా కరెక్టే ఓకేనా. ఇప్పుడు ద సేమ్ జాబ్ కెన్ బి డన్ బై ఆశ అలానే. ఆశ యొక్క పార్ట్ వచ్చి ఎఫిషియన్సీ పార్ట్ వచ్చేసి 4. సారీ ఫ్రెండ్స్, ఆశ యొక్క పార్ట్ 4 కాదు, ఆశ యొక్క పార్ట్ 7 ఓకేనా. ఇది బాబు యొక్క పార్ట్, ఎందుకంటే 7 తోటి ఇక్కడ ఏంటిది డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 7 వచ్చేసి ఆశ యొక్క పార్ట్ ఓకేనా. సారీ ఫ్రెండ్స్ ఓకే. 7 1s are 7 7 1s are 7 ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 11 ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సరే బాబు అండ్ ఆశ కెన్ డూ జాబ్. సారీ ఫ్రెండ్స్, జస్ట్ సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 6th క్వశ్చన్ కూడా సేమ్, 26th క్వశ్చన్ 25th క్వశ్చన్ సేమ్ ఓకేనా. నెక్స్ట్ ఓకే, A's 2 days work is equal to B's 3 days work. If A can complete the work in 8 days, then to complete the work B will take ఓకేనా. A's 2 days 2A equal to 3B ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, A's 2 days work is equal to B's 3 days అని ఇలా ఇస్తే 2A equal to 3B గా రాసుకోవాలి ఓకేనా. మళ్ళీ వచ్చేసి A వాల్యూ వచ్చేసి 3, B వాల్యూ వచ్చేసి 2 ఓకేనా. సైడ్ రాసుకున్నాం. A equal to 3, B equal to 2 ఓకేనా. B equal to 2. ఇదేంటిది ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఫ్రెండ్స్ ఇది ఓకేనా. ఇది ఎఫిషియన్సీ ఓకేనా. ఇఫ్ ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ 8 days, దెన్ టు కంప్లీట్ ద వర్క్ బి ఎలా ఓకేనా. ఏ ఎఫిషియన్సీ వచ్చేసి 3, ఏ యొక్క డేస్ ఇచ్చిండు ఇక్కడ 8 days ఓకేనా. 3 × 8 టోటల్ వచ్చేసి 24 ఓకేనా. 24 టోటల్ యూనిట్. టోటల్ యూనిట్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని క్వశ్చన్ అడుగుతున్నాడు ఓకేనా. బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 2 ఇక్కడ రాసుకుంటే 24ని 2 తోటి డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 2 1s 2 2s ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 2 ఓకేనా ఫ్రెండ్స్ ఓకే.